86వ పాట పాడుకుందాం. అందరికీ వచ్చిన పాట, పాత పాట, చిన్నప్పటి నుంచి బాగా ఎరిగిన పాట. ఒకవేళ పుస్తకాలు లేకపోయినా కూడా నాతో కలిసి కంతస్తా పాడగలరేమో నేను అనుకుంటున్నాను. దయచేసి నాతో పాటు సాంగ్ నెంబర్ 86 86వ పాట పాడుకుందాం. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. సుందరులలో అతి సుందరుడు, 10,000లలో అతి ప్రియుడు. సుందరులలో అతి సుందరుడు, 10,000లలో అతి ప్రియుడు. కంక్షణీయుండు కారుణ్యమూర్తి, కంక్షణీయుండు కారుణ్యమూర్తి, కరుణతో మమ్ము బ్రోచెను. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులారా. అందరం కలిసి పాడదామా? పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుండు, మన ప్రభునకు సమమెవరు. శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుండు, మన ప్రభునకు సమమెవరు. చిందించే రక్తం బలినిచ్చే ప్రాణం, చిందించే రక్తం బలినిచ్చే ప్రాణం, పరమున నన్ను చేర్చెను. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, నేత్రములే అగ్ని జ్వాలలు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, నేత్రములే అగ్ని జ్వాలలు. జయించే సాతానున్ లోకమున్ గెల్చెను, జయించే సాతానున్ లోకమున్ గెల్చెను, జయశాలిగా చేసెను. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు కలుగును గాక. హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి మరొక పాట. ఇది కూడా అందరికీ తెలిసిన పాట. మా చిన్నప్పుడు లార్డ్స్ చర్చ్లో ఉండేటప్పుడు, మేము వెళ్తున్న సంఘంలో ఉండేటప్పుడు సిరసిపల్లి క్యాంప్ వెళ్ళేవాళ్ళం. సమ్మర్స్లో క్యాంప్ వెళ్ళేటప్పుడు అక్కడ పురుషోత్తం గారు అని ఉండేవారు, బ్రదర్ పురుషోత్తం గారు అని. ఆ అంకుల్ రాసిన పాట ఈ పాట, ఇప్పుడు పాడబోయే పాట. యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి. ఆ కుటుంబం అంతా దేవుని భక్తి, దేవుని భయం కలిగిన కుటుంబం. ఆ పాస్టర్ గారు, ఆ అంకుల్ రాసిన పాట ఇది. యేసే నా పరిహారి. నా పరిహారి అంటే మై రిడీమర్. సమస్తం ఆయనే, నన్ను రక్షించువాడు, కాపాడువాడు, పోషించువాడు. పరిహారి అంటే అర్థం అది. యేసే నా పరిహారి, నా సమస్తము ఆయనే, నన్ను రక్షించువాడు, కాపాడువాడు, సంరక్షించువాడు, పోషించువాడు, విడుదలిచ్చేవాడు. ఎక్కడి నుంచైనా నన్ను పైకి లేవనెత్తువాడు ఆయన మాత్రమే అని. అలాగేనా? కనుక అలాంటి గొప్ప దేవునికి ఈ పాటలో ఉన్న వచనాలన్నీ తెలిసినవే కదా. ఎన్ని కష్టాలు కలిగినా
నన్ను కృంగించే బాధలు ఎన్నున్నా, ఎన్ని నష్టాలు శోభిలినా, ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన మన బిడ్డలు కాదు, ఎవరు వెంబడిస్తారు? మన సాతాను వెంబడించిన నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన యేసే నా పరిహారి. సాధారణంగా మనం ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకుంటాం. ఎవరైనా దెబ్బలాడితే తప్పు చేయకుండా ఎవరైనా ఒప్పుకుంటామా? అది అసాధ్యం, చేయలేం. కానీ మొదటి పేతురు పత్రికలో ఉంటుంది, తప్పు చేసి నేను నా మాటలో చెప్పేస్తున్నాను ఆ వాక్యాన్ని. తప్పు చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు, తప్పు చేయకుండానే నువ్వు నిందను భరించావు, అది గ్రేటు. అప్పుడు దేవుని అకౌంట్లోకి వెళ్తుంది. మామూలు దేవుని అకౌంట్లోకి లేదంటే వెళ్ళదు కదా. అలాగమాట మాణిక్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన, మనోవేదనలు అంటే ఏంటో మనం అంత స్టాండర్డ్కి వెళ్ళలేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మనోవేదనలు అంటే ఆలోచిస్తుంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ అవుతే వాళ్ళు అనిపిస్తారేమో మనోవేదనలు. ఆ మనోవేదనలు కలిగిన యేసే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా అంటే యోబుని గుర్తు తెచ్చుకోలేము. అలాంటి భయంకరమైన పరిస్థితులకు కూడా యేసే నా పరిహారి. దేవా నీవే నా ఆధారము. జీవితకాలం మనలా నీ కృతజ్ఞత కలిగి ఎలాంటి కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడే మన ఆధారం కింద పెట్టుకుంటే అప్పుడు జీవితం నిజంగా వండర్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంటుంది. యోబుని గుర్తుని తెచ్చుకుంటుంటే దేవుడు యోబుని చూసి ఒక ఛాలెంజ్ చేయగలిగాడు. నన్ను చూస్తే వదిలే ఇలాగే పడిపోతుంది, వెంటనే వదిలే వెళ్ళిపో, వెళ్ళదులే డెబ్బి దగ్గరికి అంటాడేమో సాతాన్ని. ఆ ఊహించుకుంటుంటే, ఆలోచించుకుంటుంటే అలా ఉంటుంది. చిన్న కష్టం రాగానే దుఃఖపడిపోతాం, చిన్న కష్టం రాగానే ఓడిపోతుంటాం, మోకరించడానికి బలం సరిపోదు, బెంగ ఆవరించినట్టు అయిపోతూ ఉంటుంది. కానీ యోబు అలా కాదు కదా. అలా బ్రతకడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. గొప్పతనం కాదు కానీ ఎంకరేజింగ్గా ఉండాలని చెప్తున్నాను. మనం కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఆత్మీయ జీవితంలో ఫస్ట్ స్టాండర్డ్కి ఫస్ట్ స్టాండర్డ్ పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్. 10th క్లాస్ వరకు ఇవ్వరు కదా. 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఇవ్వరు, క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ పేపర్. అలాగే మనం ఏ స్టాండర్డ్లో ఉన్నామో తెలిసిపోతూ ఉంటుంది మనకు వచ్చే క్వశ్చన్ పేపర్స్ని బట్టి. యోబు లాంటి కష్టాలు వస్తే ఈ స్టాండర్డ్లో ఉన్నాం మనం అనుకోవచ్చు ఆత్మీయంగా. కనుక దేవుణ్ణి ఆధారం చేసుకుని యేసే నా పరిహారి అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. యేసే నా పరిహారి, నా జీవన ఆధారం యేసే అనుకున్నప్పుడు ఈ చరణాలన్నీ వస్తాయి మన జీవితంలో. అప్పుడు మనం స్టాండర్డ్లు పెరిగిందని, ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డాక్టర్ చదివిన వాళ్ళు అందరూ స్టాండర్డ్స్ తెలిసిపోతుంటాయి ఆత్మీయంగా. కనుక ఈ పాట నాతో పాటు ఏకీభవిస్తూ దేవుని మహిమాత్మే ఆయన్ని మహింపరుస్తూ ఆయన గణపరుస్తూ సాంగ్ నెంబర్ 242. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి. అందరం కలిసి పాడదామా? బిగ్గరగా పాడదామా? నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరం కలిసి ఎన్ని నష్టాలు హల్లెలూయా హల్లెలూయా
యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, బిగ్గరగా పాడదామా. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. హల్లెలూయా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మనుమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడిచిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా బిగ్గరగా చెప్తాం, బిగ్గరగా నా పరిహారి, నా జీవిత కాలమల్లా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సొక్కినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సొక్కినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి. హల్లెలూయా. ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటి ఎవ్వరు. అవునేసయ్యా, అవునాయన. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటి ఎవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. ఎస్ లార్డ్. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. అట్లా లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు ఉన్నాయి. 8 చదువుతాం. Psalm 4, 1-8 వర్సెస్. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుక్కులో అమ్మ కలిసి చదువుదాం అమ్మ, నేను ఒక్కదాన్నే కాదు.
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయం నొంది పాపం చేయకుడి. మీరు పడకల మీద నుండిగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఓరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధ్యాన ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మనం అట్లా నిలిచి ఉన్నట్లయితే మన ప్రార్థనలు ఇరుకులో విశాలతలో నన్ను నడిపించే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడికి మనం ఆరాధన చేద్దాము. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి వందనాలు కలుగును గాక. యేసయ్య మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి చక్కగా మెట్లకి రావడానికి బలాన్ని, శక్తిని ఇచ్చి ఆయన్ని ఆరాధించడానికి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నారు. నువ్వు నేను వచ్చేద్దాం, చేసేద్దాం, వెళ్ళిపోద్దాం ఉమెన్ మీటింగ్ అంటే వెళ్ళలేం. వెళ్ళాలనే ఆశ ఉన్న వాళ్ళు, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నానని ఒక పాట ఉంటుంది. అలాగా ఆశ అయితే ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ రాలేని వారు కూడా ఉన్నారు. కనుక మనకు ఆశ ఉన్నా ఆశ లేకపోయినా దేవుడు మనల్ని మటుకు ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు. మీకు ఆశ ఉందో లేదో నాకు తెలియదు కానీ దేవునికి అయితే ఆశ ఉంది మనం ఇక్కడికి రావాలని. అందుకే దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. కనుక దేవుడు మీ హృదయాలు ఏ హృదయాలతో వచ్చారో నేనైతే మీ హృదయాలు తొంగి చూడలేను. అది అసాధ్యం నాకైతే. దేవుడు చూపిస్తే చూడగలను కానీ దేవుడు చూపించకుండా, దేవుడు నాకు ఆ నేత్రములు ఇవ్వకుండా నేను మీ హృదయాల్లో ఏముందో నేను చూడలేను. చాలా సీరియస్గా చూస్తున్నాను, నిజంగానే చూడలేను. డాక్టర్ని అయితే మరి ఏదో కొంచెం సర్జరీ చేసి అది ఇది కోసి చూడొచ్చేమో మీ హృదయంలో ఏముందో. కానీ నేను డాక్టర్ని కూడా కాదు. తెలుసు కదా నేను ఎవరినో. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. నవ్వండి, ఎవ్వరికి హాని అవ్వదు, మీకు మీరే బలాన్ని పుంజుకుంటారు. స్మైల్, ఇట్ కాస్ట్స్ నథింగ్ అని ఉందట. అది ఖరీదైంది కాదు, మీరు నవ్వచ్చు. దాన్ని వెల చెల్లించే అవసరం లేదు, నాకు డబ్బులు ఇవ్వవసరం లేదు. మీరు నవ్వడానికి హ్యాపీగా నవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ బలము, సంపూర్ణ స్వస్థత ఉన్నాయి. నమ్మిన వారందరూ నవ్వుతారు ఇప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమ్మర్ వెకేషన్ వచ్చిందో లేదో కానీ తెలియదు కానీ పిల్లలకి సమ్మర్ వెకేషన్ అనుకున్నాను. ఉమెన్ మీటింగ్ కూడా సమ్మర్ వెకేషన్ వచ్చిందని నాకు తెలియలేదు. ఏదో ఒకరోజు హాలిడే ఇస్తే నేను ఏమైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో అనుకున్నాను. నేను రాని ఆశపడినా మాకు హాలిడేస్ ఇవ్వలేదు. చాలామంది రాలేదు. కనుక మీరు చింతించకండి, మీరు సంతోషించండి. దేవుడు మిమ్మల్ని ఈ దినాన్ని దీవించబోతున్నాడు. దేవుడు ఈ దినాన్ని మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు. మీరు బాధపడుతున్నవన్నీ తిరిగి, ఏవైతే కోల్పోయామని బాధపడుతున్నారో తిరిగి దేవుడు ఆ సమృద్ధితో మిమ్మల్ని నింపబోతున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ దినము కొరకు రోజు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఎవరు వస్తున్నారో నీ హృదయంలో లేదంటే నీ దృష్టిలో ఎవరున్నారో వాళ్ళని నువ్వు తీసుకొని వస్తావు. వాళ్ళ హృదయ వాంఛలను తీర్చండి ప్రభువా అని మటుకు నేను ప్రార్థన చేస్తాను. ఉమెన్ మీటింగ్ కొరకు నన్ను వాడుకోండి ప్రభువా అని తర్వాత చేస్తాను. ముందు మటుకు ప్రభువా ఎవరు వచ్చినా వాళ్ళు ఏ హృదయంతో వస్తున్నారో నాకు తెలియదు కానీ నీకు తెలుసు కదా ప్రభువా. వాళ్ళ హృదయ వాంఛలను తీర్చండి ప్రభువా, వాళ్ళ హృదయాల్ని నింపండి ప్రభువా. వాళ్ళు ఏ కోరికతో వస్తున్నారో ఆ కోరికని నెరవేర్చండి ప్రభువా అని ఒక్క మాట మటుకు ప్రతి లక్షవారం నేను చేసే వస్తాను. తెల్లవారు చేస్తాను, మధ్యాహ్నం ప్రత్యేకించి ఉమెన్ మీటింగ్ కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు మధ్యాహ్నం కూడా చేస్తాను. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు, మీ హృదయాలందరినీ నింపబోతున్నాడు. చిరునవ్వుతో మీ ముఖాలని, మీ నోటి నిండా నవ్వు ఉంచబోతున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. గనుక ఈ సంతోషంలో ఒక మాట చెప్దామా? యేసు నీవు చాలును, నాకు ఇంకేం అవసరం లేదు అని చెబుదామా? అందరం రెండు కళ్ళు మూసుకొని సంతోషముతో ఆనందముతో యేసయ్య మన హృదయాల్ని నింపాడని, మన నోటి నిండా నవ్వు నింపాడని, ఆయన గొప్ప సంతోషముతో మన హృదయాల్ని నింపాడని అందరం కలిసి ఆయన నామం స్తుతిద్దామా? ఏక మనసుతో, ఏకాత్మతో. అంటే ఏక మనసు, ఏకాత్మ అంటే అందరం ఇన్ని మంది ఉన్నా ఒకే స్వరములాగా, ఇన్ని మంది ఉన్న ఒకే మనసులాగా, ఇన్ని మంది ఉన్నా ఒకే ఆత్మలాగా యేసయ్యని కిందకి దిగొచ్చేలాగా మన ఆరాధన ఉంచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమ బిగ్గరగా అందరికి వచ్చిన పాట కనుక బిగ్గరగా హల్లెలూయా. సొమ్మసిలక సాగి వెళ్ళేదను, లోకము శరీరము లాగిడను, లోబడకాడెను వెళ్ళేదను, లోకము శరీరము లాగిడను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. అవునేసయ్యా. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నన్ను ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచిన. అందరూ కలిసి యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో మరొకసారి చెప్తామా? యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలుల పరుండ చేయున్, శాంతి జలముంచెంత నడిపి. ప్రియ సహోదరి, పచ్చిక బయలుల పరుండ చేయున్, శాంతి జలముంచెంత నడిపించును, అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలో ఎల్లో నన్ను కాపాడును, అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలో ఎల్ల నన్ను కాపాడు. కనుక యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తము చిందించెను, కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తము చిందించెను, ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించెను, ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించే. కనుక యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయం
సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. ఏ సమయం ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. యేసు చాలుడు. హల్లెలూయా. యేసు చాలుడు. ఏ సమయం ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. యేసు చాలుడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? అవునేసయ్యా. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. యేసు చాలుడు. హల్లెలూయా. 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 యేసు చాలుడు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. యేసు చాలుడు. హల్లెలూయా. యేసు చాలుడు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలుడు. హల్లెలూయా. 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 ఏ సమయమైన ఏ స్థితిలో నువ్వు నేనున్నా ఎవరు కావాలి మనకి? ఎవరు సరిపోతారు ప్రియ సహోదరి? యేసు చాలుడు. యేసు చాలుడు. హల్లెలూయా. పచ్చిక గల బయలులో నిన్ను చేర్చునంట. ఓహో, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తారంట. అంటే ఓ ప్రియుడు, యేసే తన శాంతితో నిన్ను నింపుతానంటున్నాడు ప్రియ సహోదరి. హల్లెలూయా. 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 గొప్ప దేవుని కలిగినాం కదా, సర్వశక్తి గల దేవుని కలిగినాం కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రేమించే దేవుని కలిగి ఉన్నాం. ఓ, మన బిడ్డల ప్రేమ, మన భర్త ప్రేమ, మన తల్లిదండ్రుల ప్రేమ, లేదంటే మనం ఎక్కువగా ప్రేమించిన ప్రేమ కొంతకాలమే. నిన్నున్నట్టు ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్లు లేపు ఉండదు, మారిపోతూ ఉంటుంది ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అలా కాదు ప్రియ సహోదరి. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ ఆయనది. అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఎప్పుడైతే నువ్వు నా జీవితంలో ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా నా జీవితంలో ఏసే చాలు నన్ను నువ్వు చెప్పగలుగుతావో, అలాగ నువ్వు జీవించగలుగుతావో, ఓ పచ్చిక బయలులో నిన్ను పరుండ చేస్తానంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపిస్తాను అంటున్నాడు. అనిశము నీ ప్రాణమును తృప్తిపరుస్తాను అంటాడు. అనిశము అంటే ఎల్లప్పుడూ మాటి మాటికి ఎప్పుడు నువ్వు ఓడిపోతాడు అన్నప్పుడు ప్రతిసారి ఆయన నీ ప్రాణాన్ని సేద తీర్చుతాడు. ప్రియ సహోదరి, దాహం వేస్తుంది, ఎండిపోతుంది గొంతుకు అనుకుంటాం కదా, ఆరిపోతుంది గొంతుకు అనుకుంటాం కదా. అలాంటి పరిస్థితులు రాకుండా యేసయ్య నిన్ను సేద తీరుస్తాడు. ప్రియ సహోదరి, మరణ లోయలలో నిన్ను కాపాడుతానంటున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, సంతోషంతో, ఆనందముతో. హల్లెలూయా. 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 ఆమేన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్ ననువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా నీకే స్తోత్రం.
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా నీకే స్తోత్రం. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడు వగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడు వగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా లేలుయా. Lord, we praise you. Lord, we exalt your holy name. Lord, we lift your name, O Lord. Lord, we praise your wonderful name. Yes, Lord. Yes. Hallelujah. Hallelujah. బిగ్గరగా పాడతామా? ఆయన నామం కనిపించుదామా? ఆయన బలమైన సన్నిధి మన మధ్య. ప్రియ సహోదరులారా, లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన బలమైన సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన మెల్లని చెల్లని స్వరము మన మధ్య ఉన్నది. ఆయన బలమైన వెలుగు మన మధ్య ఉన్నది. ప్రియ సహోదరి, నేను ఆరంభంలో చెప్పాను కదా, దేవుడు మీ హృదయాల్ని నింపుతాడని. దేవుడు నువ్వు ఏ హృదయముతో వచ్చావో నేనైతే చూడలేను, కానీ యేసయ్య చూస్తాడు అని. యేసయ్య చూసి ఉన్నారు. నువ్వు ఏ హృదయముతో వచ్చావో దేవుడు చూశారు. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. దేవుడు నేను తిరిగి లేవనెత్తాలనుకుంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఆయన అనిశ్యము నీ ప్రాణమును సేదదీర్చాలని ఇష్టపడుతున్నారు. ప్రియ సహోదరి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం బాగు చేసుకుంటూ ఆయనకు అనుకూలమైన జీవితం జీవించుదామా? పరిశుద్ధుడా నా యేసయ్య నీ కొందనాలు. సర్వోన్నతుడా సర్వశక్తి గల దేవుడా మీ కొందనాలు. అద్భుతాలు చేయవాడా మీ కొందనాలు. ఆశ్చర్యకరుడా మీ కొందనాలు. ఆలోచనకర్త మీ కొందనాలు. ఆమేన్ అనువాడా మీ కొందనాలు. ఉన్నవాడా అనువాడా మీ కొందనాలు. సత్యమైన దేవా నీ కొందనాలు. నిజమైన దేవా మీ కొందనాలు. ఓ ఏకరీతిగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి మీ కొందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్ ఇన్ అవర్ మిడ్స్. మా మధ్యన మీ అద్భుతమైన ఆ సన్నిధికై మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. మీ అద్భుతమైన స్పర్శకై మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. అవును ప్రవ్వా, ఈ దినాన్ని మేము ఒప్పుకొని ఉన్నాము ప్రవ్వా. ఏ సమయమైనా
ఏ స్థితిలో మేమున్నా యేసే చాలును ప్రవ్వా, మాకు యేసే చాలును నాయనా. మేము ఎవరి వైపు చూడాలనుకుంటలేదు ప్రవ్వా, ఎవరి మీద ఆనుకోవాలనుకోవట్లేదు నాయనా, ఎవరి మీద ఆధారపడాలనుకోవట్లేదు ప్రవ్వా, ఎవరిని పిలాలనుకోవట్లేదు ప్రవ్వా. మా కష్టకాలంలో, మా దుఃఖ కాలంలో, మా వ్యాధి కాలంలో, మేము కృంగిన వేళలో, దిగజారిపోయిన పరిస్థితుల్లో, ఆనాడు పేతురు పిలిచినట్టు యేసయ్యా అని మిమ్మల్ని పిలాలనుకుంటున్నాము ప్రవ్వా, మీ మీదే ఆనుకోవాలని ఇష్టపడుతున్నాము ప్రవ్వా. నాయనా మీకు వందనాలు, మమ్మల్ని కనికరించినందుకు మీకు వందనాలు, మా మీద మీ వాత్సల్యము చూపించినందుకు మీకు వందనాలు, మా మీద మీ కృపను కృమ్మరించినందుకు మీకు వందనాలు, మీ ప్రేమను అధికము చేసినందుకు మా ఎడల మీకు వందనాలు చెల్లించుకొచ్చుతాం. నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్రత కలిగి నీ కొరకు నిలబట్టకు, వాడబట్టకు సహాయము చేయమని వేడుకొచ్చినాం ప్రవ్వా. మీ కొందనాలు, మా స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేరి మీ బలమైన సన్నిధి మా మీదకి పంపించినందుకు మీకు వందనాలు చేర్చుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దామా? ఆమేన్. దయచేసి పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నాయన మీరు మాతో ఉన్నాడు ప్రభా. మా స్తుతి ఆరాధన అంతటినీ ప్రభా మీరు అంగీకరించి నాయన దీవెన వర్షంలో మా అందరి మీద కురిపించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన కొద్ది సమయం నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా నాయన మాకు బోధించమని వేడుకొంచున్నాం, మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. సులువు చాటు నన్ను మరుగుపరిచి ప్రభా నీ కార్యం జరిగించమని చిన్ని ప్రార్థన నాయన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అట్లాగే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చదువుతాను. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇక్కడ 2 విషయాల్లోని ఇక్కడ పేతురు రాసిన భక్తుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం దేని కొరకు పిలువబడి ఉన్నామంటే మనము అన్యాయంగా శ్రమ పొందుచు దాని కొరకు మనం పిలువబడుతున్నాం. మనం ఇక్కడ పేతురు అనేకమైన పిలుపుల కొరకు రాస్తూ ఈ పేతురు రాసిన మొదటి పత్రికలు ఏమంటే మనం ఆశీర్వదింపబడుటకు పిలువబడుతుంది అని, మనం చీకట్ల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలువబడుతుంది అని, మనం పరిశుద్ధులే ఉండుటకే పిలువబడుతుంది అని. ఆయన మళ్ళీ 5వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు ఆయన నిత్య మహిమకు మీరు పిలువబడుతుంది అని, ఆఖరి అధ్యాయము 10వ మాటలో. అట్లాగా మన పిలుపు దేని కొరకంటే మనం ఏర్పరచబడిన జనాంగము, దేవుని సొత్తైన జనాంగం. ఎందుకు దేవుడు పిలిచి ఉన్నాడంటే ఇక్కడ అన్ని పిలుపుల్లో కూడా ఒక కారణం చెప్తున్నాడు. ఏంటంటే మనము శ్రమ పొందుటకు, అది ఏంటంటే అన్యాయంగా శ్రమ పొందుచు దాన్ని సహించుటకు. దాని కొరకు యేసయ్య మనకు ఈ లోకంలో ఒక మార్గము, ఒక మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నారు. కాబట్టి అందుకొరకు మీరు ఏర్పరచబడి ఉన్నారు, మీరు పిలువబడి ఉన్నారు. అట్లాగే పౌలు తెస్సలోనిక సంఘానికి మాట్లాడుతూ ఏముందంటే, నేను ఇదివరకే తెస్సలోనిక రాసిన సంఘము అంటే అది 21 రోజుల్లో 3 సబ్బాతు దినముల్లో ఏర్పాటు చేయబడిన
సంఘము. ఆ సంఘం కొరకు మాట్లాడుతూ అక్కడ ఆ సంఘంలో కొన్ని శ్రమలు వచ్చి ఉన్నాయి. పౌలు గారు వెళ్ళిన తర్వాత ప్రోత్సహించుతూ చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారంటే, మీకు ముందుగా మేము చెప్పాం కదా, మీరు శ్రమ మీకు కలుగుతుందని మీతో ముందుగా చెప్పితిమి కదా. చూడండి 4లోని ఆ కిందకి అట్లా వస్తాయండి, మేము ముందుగా చెప్పాం మీకు శ్రమ కలుగుతుంది అని. అట్లాగే జరిగింది. ఇదేం పెద్ద వింత కాదు, కొత్త కాదు. నేను బోధించినప్పుడు నేను చెప్పాను శ్రమ వస్తుందని. ఇది మీకు తెలియను, మీకు తెలిసే ఉన్నది. కానీ అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. ఎట్లాగంట తెస్సలోనికే సంఘం ఒక్కటే కాదు, కానీ క్రీస్తు యేసునందు మనం వెంబడిస్తున్న, ఆయన సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్న వారం అందరికీ ఏంటంటే శ్రమలు ఏంటంటే ఆయన వెంబడించుటకు ఒక సూచన ఉన్నది. శ్రమలు సహించిన వారు ధన్యుడు అని ఉంటుంది. ఏసయ్య కూడా ఏం చెప్పారంట యోహాను సువార్తలో, ఈ లోకంలో మీకు శ్రమ 16:33. అందుకు మీరు అధైర్యపడకుడి అంటూ ఉంటాడు. పేతురు భక్తుడు ఏమంటాడు చూడండి, 1 పేతురు 4:12. కాదమ్మా, 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమల గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. అంటే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మీకేదో ఇవన్నీ మనకు తెలిసినవే. ఎట్లాగుంటాయంటే అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు అది మీరు ఆశ్చర్యపడిపోకండి. కానీ లోకస్తులు స్పందించేటట్టు ఆశ్చర్యపడిపోకండి. ఎవరిని నిందించద్దు, దేవుడిని కానీ మనుషుల్ని కానీ. అట్లాగా కాదు, కానీ మన స్పందన, మనం ప్రవర్తించే తీరు కానీ ఎట్లా ఉందంట, మీరు క్రీస్తు శ్రమల్లోని మనం కూడా పాలిభాగస్తులు అయినంత రీతిగాను ఏంటంటే అవి ప్రభు కొరకు వచ్చిన శ్రమలు అయినప్పటికీ కూడా ఆయనతో ఏంటంటే ఆయన పొందిన శ్రమలు, సిలువలో పొందిన శ్రమలతో మేము కూడా పాలిభాగస్తులు అయ్యాము అన్నంత రీతిగా ఏంటంటే మనము సంతోషించాలంట. ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూడండి, అనేక రీతుల్లోని దేవుడు ఏం రాయించాడంట, శ్రమల కొరకు ఎట్లాగా క్రైస్తవ విశ్వాసి శ్రమల్ని మనము తీసుకోవాలి. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు 1వ అధ్యాయము 30వ మాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటకు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఏంటి ఇంగ్లీష్లో ఏముంటుందంటే గిఫ్ట్ కదా. విశ్వాసమే కాకుండా కదా, విశ్వాసం మీకు అనుగ్రహింపబడింది. అది ఒక వరంగా, ఒక బహుమానంగా మీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి మీరు రక్షించబడి ఉన్నారు. ఆ తర్వాత శ్రమలు వచ్చి వాళ్ళ విశ్వాసం ఉండటమే కాకుండా ఏంటంటే మీరు ఆయన పక్షమున ఏంటంటే దేవుని పక్షముగా మీరు ఉండి ఏం చేయాలంటే శ్రమలు అనుభవించుటకు కూడా మీకు అనుగ్రహింపబడిన. యేసయ్య ఆయన సువార్త చేస్తున్నప్పుడు, ఆయన 3.5 సంవత్సరములు బోధిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే ముక్కుసూటిగా ఏంటంటే దాపరికం లేకుండా మీకు ఈ లోకంలో శ్రమలు వస్తుంది. నన్ను ఈ లోకం ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషించబడతారు. నిన్ను శ్రమలు పాలయ్యారు, మీరు కూడా శ్రమలు వస్తాయి. మీరు కూడా నా నిమిత్తము, నా నామం నిమిత్తము మీరు కూడా శ్రమలు పొందవలసి ఉన్నదని ఆయన చెప్పారు. ఆయన ఏంటంటే అభివృద్ధి, ఇప్పుడు ఏంటంటే ప్రాస్పారిటీ గాస్పెల్. మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే అది పూలబాన్గా ఉంటుంది, మీకు శ్రమలు రావు, కష్టాలు రావు, స్వస్థతలు, అనారోగ్యం అట్లాంటి ఏంటి చెప్పకుండా ఆయన అనేక మంది బహుజన సమూహం ఆయన వెంబడిస్తున్నప్పటికీ కూడా ఆయన ఖరాఖండిగా ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఒక రచయిత అంటాడు, ఇన్ క్రిస్టియన్ లైఫ్ విశ్వాసి క్రైస్తవ జీవితంలోని ఏంటంటే శ్రమలు అనేవి అకస్మాత్తుగా, దే ఆర్ నోర్ యాక్సిడెంట్స్, అకస్మాత్తుగా రావు, ప్రమాదశాత్తువు రావంట. ఇప్పుడు ఎట్లాగైతే కొంతమంది చూడండి యవనస్తులు వాళ్ళకి తగ్గట్టు డ్రెస్సులు టైలర్ దగ్గరికి వెళ్ళి ఫిట్ చేయించుకుంటారు, కస్టమ్ మేడ్ అని అంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు రాయించుకుంటారు ఒకవేళ గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే, లేదంటే డ్రెస్సులు అయితే వాళ్ళకే పడతాయి కదా, అట్లాగా పట్టేటట్టు కుట్టించుంటారు. అది కాకుండా ఇంకెవరికైనా అది వెయ్యాలనుకున్నా అది పట్టదు, వాళ్ళ సైజులు తగ్గట్టే మెజర్మెంట్స్ తీసుకొని అట్లా కుడతారు. అట్లాగే ఈ మనకు శ్రమలు కూడా అది అందరికీ ఒక్కలాగే ఉండు, నానా రకముల. యాకోబు అంటూ ఉంటాడు కదా, చూడండి మొదటి యాకోబు పత్రికలోని 1వ అధ్యాయము అంటే మీరు నానా విధములంట. ఎన్ని రకాలంట శ్రమలు? ఒక్క రకంగా ఉండవంట. ఆర్థికంగా చూడండి, ఎవరైనా తీస్తే చదవండి 1 యోహానులో
మొదటి యాకోబు పత్రికలోని ఆ, ఎవరైనా తీశారమ్మా? అనేకమా చెప్పండి అమ్మ. అంటే ఎట్లాగుంటాయంట, నానా విధాలుగా ఉంటాయంట శ్రమలు. ఆర్థికంగా కొంతమందికి ఉంటాయి, వ్యక్తిగతంగా కొంతమంది ఉంటాయి, కుటుంబ పరంగా కొంతమందికి ఉంటాయి, లేదంటే అనారోగ్యమా, అట్లాగా అప్పులు, ఇవన్నీ రకరకాలుగా మీకు ఉన్నప్పుడు ఏంటంటే అవి ఏమనుకోవాలంట, యోబు అంటూ ఉంటాడు అదేదో ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడ్డాయి మనకి వచ్చి. అంటే యోబు గ్రంథంలోని చూడండి 4వ అధ్యాయం అనుకుంటాను, 5వ అధ్యాయము 6వ మాట. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవం నాకే పుట్టుచున్నారు కదా. శ్రమ ఎక్కడి నుంచి అకస్మాత్తుగా మన మీదకైతే రాదు, కానీ యోబు అంటే ధూళిలోంచి భూమిలోంచి అయితే రాదు. కానీ నిజంగా క్రైస్తవ జీవితం దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా బ్రతుకుతున్నామని అంటే శ్రమలు ఏంటంటే ఒక సూచన. ఏంటంటే ఎట్లాగైతే నిప్పురవ్వలు పైకి ఎగురుతున్నట్లయితే నరులు శ్రమను అనుభవించడానికే వారు పుడుతున్నారంట కదా. దేవుడు మన జీవితంలోని శ్రమల్ని అనుమతిస్తున్నాడంటే వాటి ఏంటంటే వ్యర్థంగా కాదంట. సఫరింగ్ ఈజ్ నాట్ ఫర్ వేస్ట్. అంటే శ్రమలు నీకు వ్యర్థంగా కాదు, కానీ దానికి ఒక ఫలితానికి, అది మన జీవితంలో మేలు కొరకే, మన స్వభావాన్ని, మన గుణశీలతను పవిత్రపరచడానికి, దేవుని మహిమార్థమే ఆ వాటిల్ని వాడుకోవడానికి దేవుడు మనకి, ఆయన దేవుని అనాదికాల ప్రణాళికలోంచి దేవుడు మన జీవితాల్లోకి శ్రమల్ని అనుమతిస్తున్నాడు. దే ఆర్ నో యాక్సిడెంట్స్ ఆర్ మిస్టేక్స్. దేవుడు మన జీవితంలో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అనారోగ్యము లేదంటే ఏదైనప్పటికీ అది అయ్యో చూడు పిల్లలు అనుకుంటారు కదా, అయ్యో పొరపాటున అనిసని తూచి అంటారు కదా, అట్లా దేవుడు అనుకోడంట. దేవుడు ఏం చేస్తాడంట, ఖచ్చితంగా దేవుని కొరకు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరికీ ఏం కలుగుతుందంట, హింస కదా. అందుకేంటంటే క్రైస్తవ జీవితంలో శ్రమ కొరకు శ్రమలు వచ్చినప్పుడు అనేక మంది ఆశాపు భక్తుడు అంటుంటాడంట 73వ కీర్తనలోని, అయ్యో మిగతా వాళ్ళందరినీ చూసినప్పుడు చూడండి 73వ కీర్తన తీద్దాము, మిగతా వాళ్ళకి తెగులు లేదు, క్షేమం ఉంది, నష్టం లేదు, ధనాభివృద్ధి ఉంది, అన్నీ ఉంది, నేను మాత్రము నాకు ఈ శ్రమ కలగడం వల్ల లేదంటే నీ కొరకు నమ్మకంగా జీవించడం వల్ల అది నా జీవితంలో వ్యర్థంగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. చూడండి 73వ కీర్తన. అవును, నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట 73:13 వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడివై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధగా కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చుటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడని అగుదును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆశాపు భక్తుడు అంటే చాలామందికి, దావీదుకి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి, ఎంతకాలం, ఇంకెంతకాలం, ఎన్నాళ్ళ వరకు నువ్వు విడిచిపెడతావు, చాలాసార్లు ఒకటేంటంటే మరణం లేని ఇల్లు ఉండదు, శ్రమ లేని ఇల్లుండదు. ఎవరైనా చెప్పగలరా నాకు ఏ కష్టము లేదు, శ్రమ లేదని ఏ కుటుంబంలో? అట్లా కాదు, సర్వసాధారణం, ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది. కానీ ఎట్లాగ మనం క్రైస్తవంగా మనం ఎట్లా స్పందిస్తున్నామో, దేవుడు విడిచిపెట్టిన మార్గాన్ని ఆయన సహ అనుభవం లేనివాడుగా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఉందంటే ఆయన అనుభవం లేని వాడుగా కాకుండా ఆయన మన ప్రతి శ్రమలో, మనం వెళ్ళిన ప్రతి మార్గంలో అవమానము, నింద, శ్రమ, కష్టము, కన్నీళ్ళు అవైతే తెలియని దేవుణ్ణి అయితే మనం ఆరాధించలేదు. కానీ మనకు కలిగిన దేవుడు ఏంటంటే అల్లంత దూరాన్ని నుండి మీరు నా దగ్గరికి రండి, మీ శ్రమ లేదో నేనేదో చెప్పెళ్ళాను కదా, అట్లా మీరు అనుభవించండి. అట్లాగా ఈ లోకం చెప్తున్న బాబాలు లాగా సుఖభోగములందు సంతోషించే దేవుడు కాదు. కానీ ఆయన ఏమై ఉన్నాడంటే ఇమ్మాను దేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మన యందు వచ్చి ఉన్నాడు, మనకు ఒక మార్గం ఏర్పరిచి ఉన్నాడు. అటువంటి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు ఏంటంటే మనం అట్లా ఎట్లా ఎదుర్కోవాలా, ఎట్లా ఉండాలో ఆయన ఒక మాదిరి చూపి ఉన్నాడు, ఆయన మాట్లాడి ఉన్నాడు, ఆయన భక్తులు
ద్వారా ఏంటంటే యాకోబు చెప్పాడు, పేతురు భక్తుడు చెప్పాడు, లేదంటే పౌలు భక్తులు మాట్లాడాడు. పౌలు అంటూ ఉంటాడు కదా 14 అపోస్తల కార్యం 14:22లోని ఏంటంటూ ఉంటాడంట, మీరు మీ విశ్వాసం ముందు నిలకడగా ఉండి అనేకమైన శ్రమలు అనుభవించి మనం ఏం చేయాలంట, పరలోక రాజ్యాన్ని మనము ప్రవేశించాలంట. అనేకమైనవి శ్రమలు మనకు కలుగుతాయి, అట్లా అనుభవించిన తర్వాత అప్పుడే మనము వెళ్ళగలము. కానీ ఎన్నాళ్ళ వరకు అనుకుంటాం, కానీ ఎన్నాళ్ళ వరకు అని అంటే చూడండి, చాలామంది ఏమంటూ ఉంటారంటే ఇక్కడ దేవుని వాక్యంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 అందరికి వచ్చిన ప్రశ్నలే ఉంటుంటే ఇక్కడ పౌలు ఏమంటుంటే, క్షణమాత్రముండు చులకనైన శ్రమలు. ఎవరైనా తీయండి, 4:17లో ఉంటుంది 2 కొరింథీ. చెప్పండి అక్క. మొదటి పేతురు 5:10లో చదువుదండి. ఎంత ఉన్నాయంటే, క్షణమాత్రముండు ఏంటంట ఆ శ్రమను ఏమంటున్నారంట భక్తులు, క్షణమాత్రముండు చులకని శ్రమ. పేతురు భక్తుడు కూడా ఒక మాట అంటుంటాడు చూడండి, మొదటి పేతురు 5:10లోని తన ఏం చేస్తాడంట, ఎంతవరకు అమ్మా దేవుడు కొంచెం కాలము. మనం చాలాసార్లు ప్రశ్నలు వస్తాయి, ఇంత సమయం అయిపోతే ఇన్నాళ్ళు ప్రార్థిస్తున్నావో వివాహాలు అవ్వట్లేదు, నా వయసు అంతా అయిపోతుంది పెళ్ళి అవ్వట్లేదు, లేదంటే చాలా సమయం గడిచిపోతుంది, సంవత్సరాలు దేవుని కార్యములు మన జీవితం జరగాలని మనమైతే ఆలస్యం అనుకుంటాం. శారా కూడా అట్లాగే అనుకుంది, శరీరం అంతా ఉడిగిపోయింది, శక్తి లేనిదని అయిపోయింది. కానీ రూఢిగా విశ్వసించి ఏంటంటే దేవుని మహిమపరిచి కదా వాగ్దానం చేసిన వాడు నమ్మదగుడని. ఎంతకాలం అంటే శారాకి కొంచెం కాలం అయి ఉండదు, కానీ అంటే నిత్యత్వము ఎంతసేపు. ఒక కథ ఉందంట, ఎవరైనా చిన్న అబ్బాయి సండే స్కూల్ అబ్బాయి ఆ పాస్టర్ గారిని అడిగాడంట, మీరు నిత్యత్వం అయితే నా 2 ప్రదేశాల్లో మీరు గడపవలసి ఉంది, అదైతే పరలోకంలో కానీ నరకంలో కానీ అని అంటే, అవును బాబు అంటే, మరి నిత్యత్వము అందులోని ఎంత టైం ఉంటుంది, ఎన్ని సెకండ్లు ఉంటాయి నిత్యత్వం, మరి నాకు తెలియాలి కదా, అక్కడ ఎన్నాళ్ళు ఉంటానో దాన్ని బట్టి నేను ప్రయాసపడతాను అని చెప్పి అంటే చూడు, ఒక పక్షి అంట, చిన్న పిచ్చుక లాంటి పక్షి అంట 200 మైళ్ళు ఇక్కడి నుంచి భూమి నుంచి చంద్రుడికి ఎంత మైలు అంట, 200,000 మైలు దూరం అంట. అంత దూరం ఉంటే ఇక్కడ ఇసుక రేణువులన్నీ ఒక్కొక్క ఇసుకను ఆ 200 మైళ్ళు ప్రయాణించి ఏంటంట చంద్రుడి మీద ఒక ఇసుక రేణువు పెడుతుందంట. మళ్ళీ అక్కడి నుంచి 200 మైళ్ళు ప్రయాణం చేసి ఈ భూమి మీదకి మళ్ళీ చంద్రుడి నుంచి భూమికి, భూమి నుంచి చంద్రుడికి, ఈ ప్రయాణం ఎంతటా 200,000 మైళ్ళు అవుతూ ఉంటుందంట. అట్లా చేసి ఈ భూమి మీద అంతా చంద్రుడి ఇసుక అంతా ఏమవుతుందంట, చంద్రుడి మీద పెట్టిన తర్వాత ఎంత సమయం అవుతుందంట, అప్పుడు నిత్యత్వంలో 1 సెకండ్ అయినట్టంట కదా. ఆయన చిన్నబాబుకి చెప్పడానికి అంటే నిత్యత్వానికి దాన్ని మనకి సమయం లేదంట కదా. అటువంటి నిత్యత్వం కొరకు అంటే మనం అనుకోవచ్చు, అబ్బా ఇంకెన్నాళ్ళు 20 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు అనారోగ్యమా, ఇన్ని సంవత్సరాలు కష్టమా, ఇన్ని సంవత్సరాలు కన్నీరా, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూపులా, ఇన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నామే అని అనిపించు. కానీ ఈ ఏంటంటే అల్పకాలపు క్షణమాత్రపు కొంచెం కాలే వారికి ఉన్న మనోనేత్రం దృశ్యమైనవి ఏంటంటే వారు చూస్తున్నారు, అదృశ్యమైనవి వారు విశ్వాసపు నేత్రంలో చూసి ఈ భక్తులకి ఎట్లా ఉందంట, అది అంతే కదా. 20 సంవత్సరాలు నువ్వు ఇక్కడ సుఖంగా ఉంటావు. ఇప్పుడు ఆసాపు భక్తుడికి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ లోకంలో కొన్ని సంవత్సరాలే సుఖంగా ఉంటారు కాబట్టి ఇక్కడ సమృద్ధి ఇస్తాను, క్షేమం ఇస్తున్నాను, కానీ నువ్వు నిత్యము కదా యుగములు నాతో నువ్వు ఉండి సంతోషించలాగిన ఇక్కడ 20 అయితే 20, 50 అయితే ఉంటే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆ నిత్యత్వంతో, ఆ యుగాల ఆ సమయంతో అసలు పొంతనే లేదు. కొంచెం కాలం వరకు మనము శ్రమను సహించినట్లయితే నిత్యత్వము ఆయనతో ఏంటంటే ఆ రాజ్యంలో మనము దేవునితో మనం సంతోషంగా ఉండం కదా. ఇట్లాంటి తెలుసుకున్నప్పుడు అప్పుడు ఉంటుంది, పర్లేదు ప్రభువా ఎంత శ్రమ అయినా నేను కదా శ్రమ లేనివాడు పరిపూర్ణుడు ఉంటాడు, నాకు శ్రమ వద్దు కష్టం వద్దు అని చెప్పి మనం అనుకోవడానికి వీలేదంటే ఏ మనిషి కూడా శ్రమ లేకుండా పరిపూర్ణుడు కాలేదంట. నో మ్యాన్ క్యాన్ బీ పర్ఫెక్ట్ వితౌట్ కదా. వాక్యం ఎంతైనా దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ఎంతైనా తెలుసుకున్నప్పుడు అది మన జీవితాల్లో పెద్దగా మార్పు కలిగించకపోయినా మన జీవితాల్లో నీ దేవుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు దాంట్లోంచి నేర్చుకున్న పాఠాలు
ఏంటంటే చాలా అనుభవాన్ని ఇస్తాయి, చాలా పాఠాలు నేర్పిస్తాయి, చాలా బోధిస్తాయి. ఈ వాక్యంలోని నేర్చుకునే బదులు థియరిటికల్గా ఈ వాక్యం చదివి నేర్చుకునే శ్రమల వల్ల సహించువాడు ధన్యుడు అన్న మాటకి అర్థం ఎప్పుడు వస్తుంది? ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, దాని గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా. పిల్లలు పెంచేటప్పుడు మా మమ్మీ మా డాడీ అట్లా పెంచారో తెలియలేదు, కానీ ఎందుకు పెంచరు, మీరు చెయ్యాలి కదా అని అనేదాన్ని చిన్నప్పుడు నేను. ఆ తర్వాత నాకు ఎప్పుడు తెలిసింది దాని విలువ, ఇట్లా ఎంత శ్రమ అనేది. నాకు 2 పిల్లలు వచ్చినా వారితో సవాళ్ళు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అప్పుడు నేను అన్నాను కదా, అమ్మ ఎట్లా పెంచావమ్మా, మా ముగ్గురిని అని అన్నాను. ఇంకా ఏమీ లేదు, వారు కనీసం 10th కూడా పాస్ అవ్వలేదని నాకు ఎట్లా తెలిసింది? అప్పుడు తెలిసింది అనుభవపూర్వకంగా. ఏంటంటే అందులోంచి నేను వెళ్ళినప్పుడు, అందులోంచి నేను ప్రయాణించినప్పుడు కదా, అప్పుడు అనుభవపూర్వకంగా కదా. అనుభవం అనేది గొప్ప పాఠం మనకి శ్రమల్లో వెళ్తున్నప్పుడు. వాక్యానుసారంగా నేర్చుకునే దానికన్నా దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని, దేవుని కృపను, దేవుని హస్తాన్ని ఎప్పుడు మనం ఇంకా మరింత దగ్గరగా తెలుసుకుంటే దేవుడు మనం శ్రమలో నడిపించినప్పుడు కదా. అనేక మంది శ్రమల పాఠశాలలోంచి భక్తులు వచ్చి ఉన్నారు, వారి శ్రమల్ని సహించారు కాబట్టి అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. మనం కూడా ఈ శ్రమలు మన జీవితాల్లో ఎంత మేలు చేస్తాయని మనం తెలిసినప్పుడు దాని అంతర్గతాన్ని కదా, భక్తులు ఎంతోమంది ఎట్లా చూశారంట, మరణము మేలు అని పౌలు అంటూ ఉంటాడు. బ్రతుకుటి క్రీస్తే కానీ మరణిస్తే అంట అది మేలు. ఎట్లా అనగలిగారు, ఎందుకు ఇది చులకని శ్రమ అని అనగలిగారు అని అంటే మనకి నిత్యత్వం విలువ కదా. ఈ శ్రమల వెనుకన అర్థాన్ని మనం గ్రహించినట్లయితే మనం ఏం చేస్తామంటే శ్రమల్ని మనం ఆహ్వానించలేకపోవచ్చేమో, కానీ ఏంటంటే ప్రభువాన్ని ప్రార్థించగలం. ఏంటంటే వీళ్ళందరూ శ్రమలు కలిగితే మేలని ప్రార్థించారేమో, అందులో నిలిచి ఉంటే మేలని ప్రార్థించారేమో, మనం అయితే ఆహ్వానించలేము. కానీ శ్రమలు అంటేనే మనకి భయం. కానీ మనం ఏంటంటే ప్రభువా శ్రమలు వచ్చినప్పుడు నన్ను నిలబెట్టు, నన్ను పరిశుద్ధంగా నిలిచిపెట్టు కదా. పరిశుద్ధంగా విశ్వాసంతో ఉండాలి. పరిశుద్ధంగా ఎందుకనంటే ఆ శ్రమల కాలంలో మనం అనేక మందిని ఈ శ్రమలు నీ వల్ల వచ్చే, లేదంటే దేవుడి వల్లే కలిగే, ఇట్లా దేవుడిని నమ్ముకున్నప్పుడు బాగానే ఉన్నాను, దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడిని ముద్దాయి చేస్తాం, ఫిర్యాదులు ఉంటాయి, మనుషుల వల్ల మనుషులు నిందిస్తుంటాం కదా. ఆదాం చేస్తూ ఉంటాడు కదా, నీవు ఇచ్చిన దేవుడిని నిందిస్తాడు, ఆదాం నిందిస్తాడు. ఏంటంటే తర్వాత పాముని కూడా అంటూ ఉంటాడు అపవాదిని. ఏంటంటే పాము ఏం చేసిందంటే సర్పము నన్ను మోసపుచ్చింది అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే, ఎవరిని దేవుడిని నిందిస్తున్నాడు ఓ పక్క, దాని తర్వాత నువ్వు ఇచ్చిన స్త్రీ వల్లనే నేను మోసపోయాను అంటే అట్లాగా. అందుకే ఏంటంటే ఈ కష్టంలో బాధల్లో నీ వెనుతిరిగిపోకుండా, దేవుణ్ణి నిందించకుండా కదా, అట్లాగా మనం అనకుండా, దేవుని మీద కోపం పెట్టుకోకుండా, అభ్యంతర పడకుండా కదా, చేదైన వేరు ఏదైనా రాకుండాలాగా ఎబ్రీ రాసిన పత్రికలో పౌలు అంటుంటాడు, విశ్వాసం నుంచి తొలగిపెట్టేట్టు చేదైన వేరు మీలో కలగకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటే అదే మనని విశ్వాసం నుంచి తొలగిస్తుంది కదా. చాలామంది చిన్న వాటికే మీరు కదిలింపబడకుండాన్నట్లు తెస్సలోనికీ సంఘానికి రాస్తూ ఏంటంటే మీరు మీ విశ్వాసంలో కదిలింపబడి చిన్న సమస్యలకే, చిన్న వాటికే కదిలింపబడుతూ ఉంటాం. చిన్న అంటే దేవుడు నాకేం చేశాడు, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను అని కాకుండా మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు నమ్మకంగా ఈ శ్రమల్లో మనం ముందుకు పోతూ ఉండాలి. కొన్ని పరిస్థితులు ఈ శ్రమలు మనం ఏం చేస్తూ ఉంటాయంటే ఇతరులు ఇతరుల్ని రక్షించడానికి, రక్షణలో తీసుకురావడానికి, దేవుని మార్గంలో నడిపించుటకు మన జీవితంలో కలిగిన శ్రమలు వాటి ఏంటంటే దేవుడు వాడుకుంటాడు. చూడండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలోని ఏమవుతుంది అక్కడ, 16వ అధ్యాయంలోని పౌలు శీలలు కదా. పౌలు శీలు ఏంటంటే అక్కడ మాసిదోనియా, అక్కడ ఫిలిప్పు పట్టణంలోని వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ లూదియా అనే ఒక స్త్రీ తన గృహంలో తన దేవుణ్ణి నమ్ముకుంటే, తన కుటుంబం అంతా దేవుణ్ణి నమ్ముకుంటుంది. అక్కడ తర్వాత పౌలు శీలు ఆయన ప్రార్థనా మందిరంకి వెళ్తున్నప్పుడు ఒక దెయ్యం పట్టిన ఒక చిన్నది కనబడినప్పుడు ఏంటంటే అది వాళ్ళ యజమానులకి ఎంతో లాభం సాధించినప్పుడు పౌలు ఆ చిన్నది ఎంతో వ్యాకులపడి కదా ఏం చేస్తాడంటే ఆ దయ్యాన్ని వదలగొట్టినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే పౌలు శీలను పట్టుకొని గ్రామము చావడిలోకి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి వన్ చెరసాల్లో వేస్తారు. అయితే 25 చూడండి, 16-25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవుని ప్రార్థించి కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము పైన ఏంటంటే అట్టు వారి ఆజ్ఞను పొంది వారి లోపలి చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి
బిగించారంట. వారిని ఈడ్చుకొని పోయారంట. తలుపులు వేసి తెరిచాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, పౌలు శీళ్ళు ఆ వచ్చిన కష్టాన్ని బట్టి చెరసాల్లో వేశారని నిందించలేదు. అయ్యో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం కదా, దేవుని కార్యమే చేస్తున్నాం కదా అని దెబ్బలను బట్టి వారి దెబ్బలను చూసుకుంటూ బాధపడలేదు. కానీ అక్కడ ఏం చేస్తున్నారు, వారి చేతులు సంఖ్యలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు ఆ సైనికుల చెరసాలు ఉన్న సైకిల్ దాన్ని విని తర్వాత అప్పుడు ఏమైందంట, అకస్మాత్తుగా భూకంపం కలిగి చెరసాల్లో వారి సంఖ్యలు తెరవబడ్డాయి. అప్పుడేమనుకున్నాడంటే ఆ జైలు అధికారి, వీరందరూ వెళ్ళిపోయారేమో భూకంపం కలిగి చెరసాలు కదా. అప్పుడు వచ్చినప్పటికీ కూడా పౌలు అంటాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, వారు చనిపోతారు. ఆ చెరసాలున్న ఖైదీలందరూ పారిపోయారనే భయంతో తాను చంపుకోవాలని ప్రయత్నించి చేసినప్పుడు అప్పుడు పౌలు అంటాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇక్కడే ఉన్నామని చెప్తాడనమాట. అప్పుడు ఆ అధికారి ఏం చేస్తూ ఉంటాడంట, ప్రభువా యేసునందు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను కదా, నేనేమి చేయవలెను అని చెప్పి అంటుంటాడు. అంటే ఆ తర్వాత ఆ జైలు అధికారి ఏం చేస్తాడంట, మొత్తం అందరూ తాను తన కుటుంబం అంతా కూడా రక్షణలోకి వస్తారు. అంటే ఇక్కడ ఎక్కడ ఒక లూదియా కానీ ఒక చిన్నది కానీ జైలు అధికారి కానీ ఆ ఫిలిప్పు పట్టణంలోని ఏంటంటే ఒక సంఘం ఏర్పరచుటకు తర్వాత పౌలు ఏంటంటే చెరసాలలో తను సంఖ్యల్లో ఉన్నప్పుడు ఫిలిప్పుకి సంఘానికి ఒక పత్రిక రాస్తూ మీరే నా ఆనందము నా కిరీటము అన్న రీతిగా, అంటే ఆ సమయంలో ఆ శ్రమల్లో ఉండి ఏం చేస్తారంటే వారిని దేవుణ్ణి స్తుతించారు కాబట్టి వారు నిందించలేదు, కానీ దేవుణ్ణి సనుక్కోలేదు, కానీ వారు స్తుతించారు కాబట్టి ఏంటంటే ఒక అధికారంలో ఉన్న ఒక జైలు అధికారి ఏం చేశాడంటే, రోమా సైనికుడు అధికారి కదా, అంత పెద్ద అధికారి ఏం చేశారంటే వాళ్ళ వలన లూదియా వలన ఈ చిన్నది వలన ఒక సంఘము, వారు చేసిన పరిచర్య వల్ల ఒక సంఘమే ఏర్పడినంత ఎంత పౌలు అతిశయించినట్టు, నా కిరీటము మా ఆనందము మీరే అన్న రీతిలోని అక్కడ జరిగింది. మోషే కూడా చూడండి అనేక మార్లు ఏం చేస్తారంటే మోషేని అరణ్య మార్గం అంతా నిందిస్తూ ఉంటారు, దేవుణ్ణే వెనుతిరుపుతారు, దేవుణ్ణే నమ్మలేకపోతూ ఉంటారు, దేవుణ్ణి విశ్వసించలేకపోతుంటారు, చేసిన అద్భుత కార్యాలు బట్టి అనేక మార్లు దేవుని దూషిస్తుంటారు, వెనుక తిరిగిపోతారు. మాకు ఎవరు నడిపించారు మా ముందు నాయకుడు ఏంటంటే దేవుణ్ణే దూషించిన వారు ఏంటంటే నాయకుడు లెక్క కదా, వారిని నడిపించే నాయకుడు. అయినప్పటికీ కూడా నిర్గమకాండం 32:32 ఉంటుంది కదా, ఏంటంటే వారి పాపములు నువ్వు క్షమించకపోతే ఏంటంటే జీవగ్రంథంలో నుండి నా పేరును తొలగించే అంటూ ఉంటారంట. అన్నప్పటికీ కూడా అంతా వారు తిరుగుబాటు చేసే ప్రజలు, మెడవంచని జనాంగం అయినప్పుడు, దేవుని ఆజ్ఞకు లోబడలేనప్పుడు, విశ్వాసం లేని వారైనప్పటికీ కూడా ఏమంటారంట, అయినప్పటికీ కూడా ఏంటంటే నా పేరుని జీవగ్రంథంలో తొలగించే వారిని పాపాలు క్షమించని చెప్పి వారి రక్షణ కొరకు తన రక్షణని ఏం చేస్తాడు, పణంగా పెడుతుంటాడు. పౌలు అంటాడు చూడండి, రోమిలు రాసిన పత్రికలోని 9వ అధ్యాయంలో, నా దేహ సంబంధమైన సహోదరుల నిమిత్తం నేను శాపగ్రస్తుడు చెప్పండి. ఆ శాపగ్రస్తుడు అవుతాడంట. పౌలు ఏమంటున్నాడంట, నాకున్నవన్నీ నష్టంగా పెంటగా ఎంచుకుంటాడంట కదా. పౌలు ఏంటంటే పెద్ద విద్వాంసుడు కదా, గమల్యేల్ పాదం దగ్గర విద్వాంసుడు అయినప్పటికీ కూడా, బెన్యామీన్ గోత్రికుడు అయినప్పటికీ కూడా, ఇజ్రాయిల్ అయినప్పటికీ, రోమా పౌరసత్వం కలిగిన వాడు అయినప్పటికీ కూడా, ఇవన్నీ కాకుండా ఏమంటున్నాడంటే నా దేహ సంబంధమైన ఏంటంటే అనేక శ్రమలు ఎట్లాగొచ్చాయంట, 5 సార్లు 1 తక్కువ 38 దెబ్బలు తిన్నాడంట. అనేక మార్లు స్వజనుల ద్వారా ఏంటంటే కష్టాలు వచ్చాయి. ఇతను ఏంటంటే చాలాసార్లు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఎన్ని శ్రమలమ్మా చూడండి, రోమిలు రాసిన పత్రిక 9:19 నుంచి చెప్తాను. నేను అందరి విషయము స్వతంత్రునై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకే అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. నాకు చేయడానికి స్వాతంత్రం చాలా ఉంది కదా. చాలాసార్లు మనం ఏదైనా మాట్లాడవచ్చు, స్వాతంత్ర్యం ఉంటుంది, మన హక్కు
మనకు చాలానే ఉంటాయి కదా. అవన్నిటినీ కూడా పౌలుకున్న హక్కులు, ఆ విద్యను, తన అధికారాన్ని అవన్నిటినీ పక్కన పెట్టి ఏమంటున్నాడంట, వాటన్నిటినీ నేనంటే ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి నన్ను నేను దాసునిగా నేను చేసుకుంటున్నాను. దేనికి అంట, అనేక మందిని రక్షించుట. కింద చూడండి 22లోనే ఉంటుంది, బలహీనులను సంపాదించుకుంటకు బలహీనుడు అయ్యాడంట. దాని తర్వాత ఏ విధం చేతనైనాను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని కదా. అంటే ఎవరికి కావాల్సినట్టు వారికి వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు యూదుల దగ్గరికి యూదుల్లాగా ఉండేవాడు, లేదంటే ధర్మశాస్త్రం లేని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రము లేనివాడిగా ఉన్నాడు. ఎవరైతే లోబడతారో వారికి లోబడి వారిగా ఉన్నాడు. అంటే అన్ని రకములుగా వారి జీవితాల్లోని వారికి అనేక మందిని రక్షించుటకు పౌలు తన్ను తాను తగ్గించుకొని దాసుడిగా ఉన్నాడు. యేసయ్య కూడా ఏం చేశాడంట, తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా దేవునితో సమానంగా ఉండుటకు అది భాగ్యమని ఎంచలేదు కానీ కదా. ఎందుకంట, సర్వమానవాల్ని రక్షించుటకు ఏంటంట యేసయ్య కిందకి వచ్చి ఉన్నాడు ఇక్కడ పౌలు. అందుకే శ్రమలు సహించడానికి ఏం కావాలంటే క్రీస్తు యేసు మనసును మనము కలిగి ఉండాలి. ఆ మనసు కలిగి ఉంటే ఏమవుతుందంట, ప్రభువా నా నిమిత్తము ఇతరుల నిమిత్తము రక్షించడానికి, కొంతమందినైనా రక్షించడానికి నా జీవితంలో శ్రమలు అనుమతిస్తే అది మేలే ప్రభువా అని అన్న. చాలాసార్లు కొంతమంది మన చుట్టూనే అన్ని జనులు ఉండొచ్చు కదా. మన కుటుంబాల్లోని దేవుణ్ణి ఎరగని భర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు కదా. అట్లాగా ఉన్నప్పుడు వారిని నిందించినప్పుడు, మన ఆటంకపరిచినప్పుడు, మన విశ్వాసానికి అడ్డుగా ఉన్నప్పుడు, నడవలేనప్పుడు మనం ఓర్పుతో సహనంతో మౌనంగా ఉండొచ్చు కదా. వాక్యం లేకుండానే అవిశ్వాసి అయిన భర్తను వారి పరిశుద్ధమైన ఎట్లాగా ప్రవర్తన ద్వారా ప్రభులోకి నడిపించి, పెద్ద పెద్ద ప్రసంగాలు అయితే చేయనవసరం లేదు, కానీ అప్పుడు ఆ నిందలోని, ఆ బాధలోని, ఆ కష్టంలోని వారిని మనల్ని ఆటంకపరిచినప్పుడు మన కన్నీళ్ళలోని మౌనంగా ఉండి ఓర్పుతో మనం సహించినట్లయితే ఏమవుతారంట, వారిని రక్షించిన వారం అవుతూ ఉంటాం కదా. వారిని చాలాసార్లు అవి నేను ఎదుర్కొన్న మా కుటుంబాల్లోనే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఒకటి ఆపేస్తూ ఉంటుంది. రేపొద్దున ఈ రిలేషన్ ఏదన్నా పాడైందంటే, తనకి మాకు ఏదన్నా రిలేషన్ పాడైందంటే ఏంటంటే ఆ ఛానల్ బ్లాక్ అయిపోద్ది. ఆ రిలేషన్ బ్లాక్ అయిపోతే రేపు పొద్దున నేను సువార్త చెప్పవలసి వస్తే, రేపు పొద్దున ప్రభు కొరకు ఒక మాట చెప్పవలసి వస్తే ఏ ముఖం పెట్టుకొని మనం చెప్తాం. అదొక్కటే ఎప్పుడు ప్రతిసారి ఆపేస్తూ ఉంటుంది. ఏంటంటే ఆ ఒక్కటే, మమ్మీ ఊరికే ఎందుకమ్మా వారితో మౌనంగా ఉండని, మమ్మీ పరంగా తల్లి ప్రేమతో ఆపుతారు, కానీ నేనెందుకు ఊరుకుంటానంటే వద్దు, మౌనంగా ఉండిపోవడమే నయం. చాలాసార్లు అట్లాగా సహించి ఉన్నప్పుడు దేవుడు ఒక దినాన అంటే వారిని రక్షించుటకు కదా. చాలాసార్లు మనం నిందించబడుతుంటాం, లేని మాటలు పడుతుంటాం, కాని మాటలు పడుతూ ఉంటాం, కన్నీళ్ళు. ఆ సమయంలో అన్నిట్లోని ఏమనుకోవాలి, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనం తగ్గించుకొని ఏ విధం చేతనైనా మనం రక్షించాలని మనసు కలిగి ఉంటే, దేవుని మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు వారిని రక్షిస్తుంటాం. మన చుట్టుపక్కల వారిని అయితే కానీ, లేదంటే ఎట్లాగా మన జీవితం ద్వారానే ప్రభుని మనం కనపరిచే వారంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలోని ఏమంటూ ఉంటాయంట, మోషే భక్తుడు గొప్ప నిందయే ఇక్కడ మోషేకి దేవుని ప్రజలతోని శ్రమ అనుభవించుటే ఏంటంటే వాళ్ళు మేలని ఎంచుకున్నారు. భక్తులు ఎట్లా ఎంచుకున్నారంటే ఆ నింద భాగ్యమని, లేదంటే వారితోని శ్రమ అనుభవించుటే మేలని యోచించితిరి అని యోచించి అని ఉంటుంది. ఎందుకు యోచించగలిగారంటే దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచారంటే. ఏంటి ఆ బహుమానం అంటే చూడండి, నిత్యత్వం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రికలోని మనం చూద్దాము. 2 తెస్సలోనికీలు రాసిన పత్రిక, క్షమించండి, 2 తెస్సలోనికీలు రాసిన పత్రిక 1:4 చూడండి. అందువలన మీ హింసలన్నిట్లోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమునకు చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమును మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్నట్లు దేవుని న్యాయమైన తీర్పునకు
స్పష్టమైన సూచన అయి ఉన్నది. మీరు హింసలను మీరు ఓర్చుకుంటున్నారు. ఇక్కడ తెస్సలోనిక పౌలు రాస్తున్నారు సంఘానికి 2వ పత్రికలోని, హింసలను ఓర్చుకుంటున్నారు, శ్రమలను ఓర్చుకుంటున్నారు, మీ విశ్వాసంలో మీరు కదిలింపబడక మీరు ఉన్నారు. మేము మీ విశ్వాసాన్ని చూసి మేము అతిశయపడుతున్నాం, మేము గర్వపడుతున్నాం. మీరు దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యంకు మీరు యోగ్యులు అంటే దానికి మీరు సరైన వారు, మీకు అది సరైనది. మీరు శ్రమను అనుభవిస్తున్నారంటే దేవుడు మీకు ఏంటంటే ఓకే చెప్పినట్టు, మీరు పరలోకంలో ఉండటానికి మీరు యోగ్యత కలిగిన వారు, మీరు దాన్ని ఫుల్ఫిల్ చేశారు. కొన్ని ఏంటంటే ఉద్యోగాలకి ఒక స్టడీస్ మనం కంప్లీట్ చేయాలి. అయితే 12th కానీ డిగ్రీ కానీ అట్లా కంప్లీట్ చేస్తేనే ఆ కెరియర్ చదవడానికి కానీ ఉద్యోగం చేయడానికి ఏంటంటే అర్హత పొందినవారు, లేదంటే ఆ కంపెనీ మనని రిక్రూట్ చేసుకోదు ఆ ఉద్యోగాల ఆ కార్యాలయాల్లోని ఆఫీస్లోని. అట్లాగే పరలోకానికి మనం యోగ్యమైన దేవుడైతే ఓకే ఫ్రీ గ్రేస్ మనం రక్షణ పొందుకున్నాం, బాప్తిసం తీసుకుంటాం, నమ్మిక ఉంచినాం. కానీ యోగ్యులని ఎప్పుడు మనం నిర్ధారిస్తూ ఉంటాడంటే ఎప్పుడంటే దేవుడు మనము శ్రమల్లోని మనం సహించిన వారమైనతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దేని కొరకు ఇవన్నీ సహిస్తున్నామంట, దేవుని రాజ్యం కొరకు కదా. చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చేమో స్వస్థత కొరకు, లేదంటే విడుదల కొరకు, అనారోగ్యం కొరకు, ఈ భూలోక సంబంధమైన విషయాల కొరకు సువార్త చెప్పినప్పుడు మనం వచ్చి ఉన్నాము. కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రభువుని మనం వెంబడించినట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు. నేను అనలేదు, పౌలు అన్నారు. ఓకే, అట్లాగైతే ఉండకూడదు. కానీ దేని కొరకు మనం వెంబడించాలి, దేవుడు ఏమై ఉన్నాడో అందు నిమిత్తం దేవుని కొరకు ఇది వెతికితే మిగతావన్నీ వచ్చేస్తాయి. దేవుడు ముందు దేవునిగా దేవుని కొరకు కనుక మనం వెంబడించినట్లయితే దేవుని రాజ్యంలో నిత్యత్వం ఆయనతో పాటు ఉండాలని ప్రయాసపడినట్లయితే ఆటోమేటిక్గా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అవన్నీ మనకి కలుగజేస్తూ ఉంటాడు. చూడండి, ఇంకొకటి దేనికంటే మన జీవితాల్లోని దేవుడు శ్రమలు ఎందుకు అనుభవిస్తాడంట, మనల్ని రిఫైన్ చేయడానికి, మనల్ని పవిత్రపరచడానికి, మన గుణాన్ని ఏంటంటే సరి చేయటానికి, మనం ఏ విధం చేతనైనానో దేవుని మార్గంలో రాని. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ఎవరైనా తీసినట్లయితే చూడండి, నేను ఒక్క చేతితో తీయవలసి వస్తుంది అందుకే. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16 నుంచి చదువుతాను. 2వ అధ్యాయము 16 నుంచి. ఆ కాలంన యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతులను మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించితిరి. తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి. అంటే ఇక్కడ దేవుడు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఏమైందంట, యెహోషువ కాలం తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చిన తర్వాత వీరేం చేస్తారంటే విగ్రహారాధనకి, దేవుని ఆజ్ఞలు లోబడక దేవునికి దూరం అయిపోయి ఈ ప్రజలు మాటి మాటికి పాపం చేసినప్పుడు వాడిని సరిచేయడానికి కదా, క్రమంలోకి తీసుకురావడానికి, దేవుని దగ్గరికి రావడానికి ఏం చేశాడంటే దేవుడు వాడిని కరెక్ట్ చేయడానికి, దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, దేవునికి ఆయాస్కరమైనవి మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి కుమారుణ్ణి శిక్షిస్తాడంట. మనం ఏమనుకోవాలంటే ప్రేమిస్తే పిల్లవాడు ఎవరైనా చెంటి పిల్లవాడు ఇప్పుడు వెళ్ళి ఎస్కులోని నోట్లో పెట్టుకుంటుంటే ఊరుకుంటా, పర్లేదులే తీగానే ఉంటుంది బాగానే ఉంటుంది అని ఊరుకుంటామా? ఊరుకోం. దేవుడు ఏం చేస్తాడంట, ఒక్కటి ఇచ్చి చెప్పినంతసేపు చెప్తూ ఉంటాడంట, ఉపేక్షిస్తాడు. కానీ అట్లా కాలేనప్పుడు దేవుడంట ఇక్కడ వీరికి ఎవరికి అప్పు చెప్పాడంట, మాట వినలేనప్పుడు, మాటికి అనేక మంది న్యాయోత్పత్తులు లేపుతున్నప్పుడు వారిని రక్షించినప్పుడు దేవుడు ఎవరి చేతికి అప్పు చెప్పాడంట, శత్రువుల చేతికి. వారికి పక్కన ఎలా అంటే శూలములుగా ఉంచాడంట, ఉరులుగా ఉంచాడంట. పక్కలోనే ఏంటంటే వారు గుచ్చుతూ ఉండేవారంట కదా. దేవుని ఎప్పుడైతే మర్చిపోతున్నారంటే, దేవుని మార్గం తప్పిపోతున్నారంటే, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడల్లా దేవుడు ఎవరికి అప్పచెప్పాడంట, మిద్యానీలకి కనానులకి అప్పచెప్పి వారిని సరిచేశారంట. ఆ సమయంలో వారు రక్షించిందంతా కొంతకాలం మళ్ళా బాగా ఉండేవారు, దేవునికి నమ్మకంగా ఉండేవారు, యథార్థంగా ఉండేవారు, దేవుని ఆరాధించేవారు. మరలా ఏమైందంట, ఆ న్యాయాధిపతి చనిపోయినప్పుడు మరలా
బ్యాక్ టు ద పెవిలియన్. అట్లా ఏంటంటే ఈ పాపపు ఈ సైకిల్ అట్లా కంటిన్యూ అయిపోతూ ఉందన్నమాట. దేవుడు చూడండి 119 కీర్తనలోని దావీదు అంటూ ఉంటాడు కదా, ఏమంటూ ఉంటాడు, శ్రమ కలుగక మునుపు 67 నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు ఏంటయిందంట, నీ మార్గంన అనుసరించి నడుచుకొనుచున్నానంట. శ్రమ కలగక ముందు ఏంటంట, త్రోవ విడిచి తిరిగి మనం దేవుని మార్గంలో నల్లేనప్పుడు, దేవునికి అవిధేయత మనం చూపించినప్పుడు, విశ్వాసం ఉంచలేనప్పుడు, మనం క్షమించలేకపోతున్నాం, మన జీవితాల్లో పాపం ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. శత్రువులు అంటే ఏంటంటే శ్రమలే పెడుతూ ఉంటాడు కదా, అప్పుడు సరైపోతూ ఉంటాము. శ్రమలో ఏం చేస్తూ ఉంటుందంట, మనకి మన మాటలతో చెప్పలేంది ఆ బాధలో ఏంటంటే మనకు బాగా బోధపడుతూ ఉంటుందంట. శరీరానికి ఏంటంటే ఆ బాధలు గుండా వెళ్తున్నప్పుడు ఇంకా అందుకే శ్రమలు ఏంటంటే మంచి గుడ్ టీచర్స్, అవి మనకి ఏం చేస్తూ ఉంటాయంటే బాగా నేర్పించేస్తూ ఉంటాయంట. అప్పుడు గర్వంగా మాట్లాడలేము, ఉప్పొంగలేము కదా. అప్పుడు విధేయత కలిగి నమ్రత కలిగి దేవునికి నడుస్తూ ఉంటాం. దేవుని మార్గంలో ముందైతే తొలగిపోయాము, కానీ ఇక్కడంట విడిచి ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను అని ఉంటుంది. నేను 71 చూడండి, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు ఏమైందంట, మేలైనంత. ఆ తర్వాత చూడండి ఈ 75లో, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవని, విశ్వాస్యత సత్యం గలవాడనే నీవు నన్ను శ్రమపరిచితవని నేను. ఎట్లంట, విశ్వాసం గలవారమే ఉండు. ఫస్ట్ ఏం చేయాలంట, నేర్చుకోవాలంట. ఆయన కట్టడలను మనం నేర్చుకుంటే అది మనకి మేలు. నేర్చుకుంటేనే మనము నడవగలం. కిందన ఉంటుంది కదా, ఎట్లా ఉండంట, నేను నేర్చుకున్న తర్వాత నేను తొలగిపోకుండా నడిచాడంట. నడిచిన తర్వాత అప్పుడే దేవునికి విశ్వాసం గలవారమే ఉండగలం. విశ్వాస్యత కదా, విశ్వాసం గలవారి నమ్మకమైన వారి కొరకు దేవుడు చూస్తూనే ఉండాలి. అట్లాగా అవ్వాలంటే ఏమవ్వాలంట, మనం కూడా ముందు మోషే ఎట్లా అనుకున్నాడు అంట, నా సహోదరులను ఐగుప్తుల నుంచి నేను రక్షించగలనని చెప్పి ఖండబలము బుద్ధిబలము కదా అన్నిట్లో ప్రావీణ్యత గలవాడని చెప్పి ఒక్క దెబ్బతో ఇసుకలో కప్పెట్టేశాడు కదా. అప్పుడు దేవుని చెప్పాడంటే నేనే అనుకున్నాడంట మనసులో, నేనే వీళ్ళకి విడిపించగల నాయకుడిని అని అనుకున్నాడంట. సహోదరుని విడిపించగల దేవుడు అప్పుడు కాదు నువ్వు కాదు నాకు కావాల్సింది ఏంటంటే 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో ఏం చేశాడంట, దేవుడు తర్ఫీదు ఇచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ శ్రమ గుండా వెళ్ళిన తర్వాత ఏమైందంట, మిక్కిలి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడంటే సాత్వికుడు కదా. అట్లాగే శ్రమ ఏం చేస్తుందంట, ఓర్పు పరీక్ష ఏంటంటే నిరీక్షణ కలిగి ఉంటాం. అందుకే శ్రమలందు మనము అతిశయ పడంట. యాకోబు అంటుంటాడు కనుక ఈ శ్రమ మీకేం కలుగు చేస్తుందంట, మిమ్మల్ని అనునాంగులుగా ఉంచదంట. ఏముంచదంట, మనం క్షమించలేకపోతున్నావా, లేదంటే అవన్నీ ప్రేమించలేకపోతున్నావా, అవన్నీ చూస్తుంటాడు. మనలో ఆయన స్వారూప్యం మళ్ళా కలుగు చేయాలని చెప్పి ఏం చేస్తుంటా చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ మాట, ఏం చేయాలంట, ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంటుందంట. ఎప్పుడు వస్తుంది ఆ ఓర్పు అంట, శ్రమలోనే వస్తుంటుంది. ఇంక దాని కొరకు నేను ప్రత్యేకంగా చెప్పాలి ఏ శ్రమ ఇట్లాగనే అందరికీ తెలుసు కదా. ఆ శ్రమలో ఏంటి వస్తుందంట, మనకి ఓర్పు వస్తూ ఉంటుందంట. అప్పుడు అది మన క్రియ చేస్తుందంట. అప్పుడు ఏం చేస్తుందంట, మనలో కొదువులు ఉన్నవన్నీ కూడా సరి చేస్తుంది, కత్తిరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ ఏం చేసి మన మారు మనసుకు తగిలిన ఫలాలు ఇస్తుంటుంది. మంచితనము, విశ్వాసము, దీర్ఘశాంతము, ఫలము అన్నీ వచ్చేస్తూ ఉంటాయంట. 1/1 కదా. అట్లా అవన్నీ దేవుడు అప్పించడానికి ఇవన్నిటినీ వాడుకుంటారు. ఈ శ్రమలు వెనుకున్న అంతరార్థాన్ని మనం తెలిసినట్లయితే వాటి గుండా మనం పయనించగలము. అటు ఆశీర్వాదం, శ్రమల తర్వాత మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలని మనము పొందుకోవాలి. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇన్నాళ్ళ వరకు ఇన్ని శ్రమలు ఏంటంటే కఠినమైపోతూ ఉంటాయి. మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కనిపెడుతున్నప్పుడే ఏమవుతుందంట, ఇంకా ఎవరైనా భర్త కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదంటే బిడ్డల మాటలు వినట్లేదు, వారి వివాహాలు వాటన్నిటి కొరకు ప్రార్థన చేసినప్పుడు అప్పటి వరకు అల్లరి చేస్తూనే ఉంటాడు. వాడి కొరకు ప్రార్థన ఎక్కువైనప్పటికీ దేవుని కొరకు వాడు ఏం చేస్తూ ఉంటాడంట, ఇంకా తిరగబడి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తాగే వచ్చే భర్త అయి ఉండొచ్చు, ఇంకా అప్పులు చేసే భర్త అయ్యి వచ్చి
అప్పటి వరకు అప్పులుంటే ఏదో ఫోన్ చేసి ఇవ్వండి అమ్మా అని ఇబ్బంది పెట్టేవారే ఉండదు. ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే అవి కఠినమైపోతుంటాయి, జటిలమైపోతుంటాయి. వాళ్ళ ఇంటికి వచ్చి తిట్టేవారుగా ఉంటుంటారు. అట్లాగా కొన్నిసార్లు ఏమవుతుందంట చూడండి, సంఖ్యాకాండము అట్లాగా అయిపోతున్నప్పుడల్లాను ఏం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, నిర్గమకాండము అయిపోయింది, మనం వెళ్ళిపోదాము. నిర్గమకాండం 5వ అధ్యాయము 5లో చూద్దాం. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, మీరు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియమాలను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు. 9లో చూడండి, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలనని అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదని. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఫరో ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు అయితే మోషేని పంపించి ఫరో ఎదుట మాట్లాడమని పంపించినప్పుడు ఫరో ఏం చేస్తుంటాడంటే ఈ మాటలు చెప్తాడు. ఇప్పుడు వరకు వీరు బానిసలు ఉంచాను, వారికి ఏం చేస్తాడంటే ఇప్పుడు శ్రమను కఠినం చేస్తాడంటే, ఇప్పుడు వరకు నేను ఇటుకలకు గడ్డిచ్చేవాడిని, అట్లా కాదు కానీ ఇప్పుడు మీరు వారి అరణ్యంలోకి వెళ్ళాలి, ఇప్పుడు నేను అది ఇవ్వను కానీ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ కనబడిన వాటన్నిటినీ మీరు ఏరుకొని వచ్చి దానితో ఇటుకలు మీరు చెయ్యాలి. ఎట్లాగా చేయాలంట, ఒక రోజుకి ఒక లెక్క అంటూ ఉంటుందంటే ఇటుకలు చేయడానికి, ఆ లెక్క ఏమీ తక్కువ రాకుండా ఆ లెక్క ఆ రోజుకే ఆ దినాన్నే మీరు చేయవలసి ఉంది. అట్లాగా వారికి ఏంటంటే మరి కఠినంగా చేసి ఉన్నాడు. అట్లా చేసినప్పుడు వారు ఏంటంటే ఆ లెక్కను సంపూర్తి చేయలేనప్పుడు వారి పై ఉన్న ఇజ్రాయేల్ నాయకుల్ని వారిని కొట్టారు కదా. కొట్టిన తర్వాత ఇంకా అధికంగా అయిపోయిన తర్వాత మోషే మీద ఏం చేస్తున్నారంట, 22 19, మీ ఇటుకల లెక్కలో నేనేమాత్రం తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇజ్రాయేల్ నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసు కొనిరి అంట కదా. చాలాసార్లు ఎక్కువైపోయినప్పుడు ఇట్లాగా ప్రార్థించినప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నప్పుడు కఠినమైపోతున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంట, మనకు శ్రమల విడుదలకు దేవుడు పని చేస్తున్నాడని చెప్పేసి ఏమంట మన విడుదలకు మనం దగ్గరగా ఉన్నాము, దేవుడు మనం విడిపించబోతున్నాడు, ఇంకయు దుఃఖ దినములు సమాప్తమైనవి కదా. శ్రమలు అధికమైనప్పుడు ఎట్లాగ మనం అనుకోవాలంట, ఇక్కడ వారికి ఏంటంటే ఆఖరి గడియల్లో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసల్లో ఉన్నప్పుడు దేవుడు మోషేని లేపి పంపించిన తర్వాత ఏమయ్యంట, ఆ దినాల్లోని అనేకమైన శ్రమలు పెట్టిన తర్వాత అప్పుడు ఏంటంటే వారికి అప్పుడు విడుదల వచ్చింది జయోత్సవంతో. ఇంకా వారికి వెండి బంగారం అవన్నీ ఇచ్చి దాసదాసుల్ని విడిపించున్నారు. ఈ దినాన మనం కూడా ఏంటంటే దేవుడు మనల్ని ఇమ్మాను దేవుడిగా ఉన్నాడంట. ఇమ్మాము గ్రామంలోని ఏమైందంట, 2 శిష్యులు యేసయ్య చనిపోయారు, ఇంకా మా నడిపించే నాయకుడు మా బోధకుడు లేడు అని చెప్పి వారి ఊర్లకు వెళ్ళిపోతున్నారంట. ఎక్కడ లూకాసు వార్త 24లో చూడండి 13లో, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేము అను ఆమడ దూరము ఉన్న ఎమ్మాము అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించురి. అప్పుడు వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు ఎక్కడికి వచ్చాడమ్మా, తానే ఎక్కడికి ఎంతమ్మా దగ్గరగా వచ్చి. ఎందుకు రాయించాలి పరిశుద్ధాత్మ దేవుడు చూసారా, దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఎంతమంది పెద్ద జనసమూహంకి రాలేదు దేవుడు, ఒక 500 మంది 12 మంది కూడా లేరు, శిష్యులు కూడా కాదు, 2 శిష్యులు తమ మార్గాన ఏంటంటే దుఃఖముఖములై వారు ఆశలన్నీ నిరాశలైపోయి, యేసయ్య వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, ఈ రోమా సామ్రాజ్యం నుంచి విడిపిస్తారని అన్ని ఆశలు పెట్టుకున్న తర్వాత ఆయన అతి ఘోరముగా ఏంటంటే ఒక నిర్దోషిలాగా లేదంటే ఒక క్రిమినల్ లాగా ఆ సిలువ మీద మరణించినప్పుడు ఏంటంటే వారి ఆశలన్నీ ఏంటి ఇట్లాగే అయింది, వారు ఏదైతే ఎదురు చూసారో వారి ఆశలు అన్నిటికీ సమాధి అయిపోయిందని చెప్పి వారు దుఃఖం ఉంటే యేసయ్య తానే దగ్గరికి
వచ్చి కదా, ఆయన మన శ్రమల్లో మనకి తోడై ఉన్న దేవుడు. మన శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఆయన పరలోకాన్ని విడిచి మనందరి కొరకు వచ్చిన దేవుడు. ఇప్పటికి కూడా మనతో పాటు మన మధ్య ఉన్న దేవుడు. మన శ్రమల్లో మనం నలిగిపోతున్నప్పుడు దేవుడు అంట, మనం ఆనందంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ విస్పర్స్ అంట, అంటే సంతోషంగా ఉన్నప్పుడు, మంచిగా ఆనందంగా ఉన్నప్పుడు విస్పర్ అంటే గుసగుసలాడుతూ ఉంటాడంట. చక్కగా ఉన్నాం మనం మామూలుగా ఉన్నప్పుడు అంటే మాట్లాడతాడంట. అదే మన కష్టంలో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు ఏంటంటే గట్టిగా అరిచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ కదా. దేవునికి నువ్వు విలువైన సొత్తువు కదా. దేవుడు మనని విలువ పెట్టి కొనుక్కున్నాడు, మనని రక్షించుకున్నాడు కదా. మనం వెండి బంగారములకైతే మనం కొనబడలేదు, కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కదా. మన తల వెంట్రుకలే లెక్కింపబడినప్పుడు దానికంటే అమూల్యం దాని కింద ఉన్న ఈ శరీరం, తల వెంట్రుకలకి ఎక్కడుంటుంది, ఆ శరీరాన్ని దేవుడు కొనుక్కున్నాడు, అమూల్యమైన వారం కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడిపోద్దు. పేతురు అంటూ ఉంటాడు కదా, ఆశ్చర్యపడిపోకూడదంట, అందులో ఆనందించాలంట కదా. చేతకాని వారి అయిపోకూడదు, అధైర్యపడిపోకూడదు. కానీ వారు ఈ భక్తులందరూ విడిచిపెట్టిన మార్గంన వారు ఎట్లాగైతే విశ్వాసమును కర్త అయిన దేవుణ్ణి చూస్తూ వారు ముందుకు నడిచారో అట్లాగా మనం కూడా ఏంటంటే అల్పకాలపు శ్రమలు, నిత్యత్వం విలువను, అందులో సమయాన్ని మనం తెలుసుకున్నట్లయితే అల్పకాలపు శ్రమలు దేని కొరకంటే మనం ప్రయాసపడుతున్నామంట ఈ లోకం కోకం కాదు, కానీ మనము యుగ యుగములు దేవునితో సదాకాలం ఆయనతో జీవించాలని మనం ప్రయాసపడుతూ ఈ కొద్ది కాలము శ్రమల్లో మనం నిందారహితంగా దేవుని కొరకు వాటిని సహిస్తూ మనం దేవుడు ఎందుకు అని అడగకుండా, ప్రవ్వా వీటి వల్ల నాకు నేర్పించాల్సిన పాఠాలు, దీనివల్ల ఇంకెంతమంది దీవించబడుతూ ఉంటారో అని చెప్పి మనం దేవుని సన్నిధిలో, ప్రవ్వా నన్ను వాడుకో, నీ శ్రమల్లో నీవు పొందిన శ్రమల్లో నేను పాలిభాగస్తులా ఉన్న రీతిలో, అంత అర్హత అంత భాగ్యము దేవుడు మనకి ఇచ్చా. ఆయన శ్రమలు ఏ పాటివి, నీవు నేను పొందుతున్న శ్రమలు ఏ పాటివి కదా. అంత రీతిలో మనని దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చే ఉంటాడంట. అటు రీతిగా మనం కూడా ఆ శ్రమల యందు ఆనందించగలమా, అది మనమే పరీక్షించుకుందాం. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. అట్లా కన్ను మూసుకున్నట్లయితే మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అవును ప్రవ్వా, శ్రమల్లోనైనా మేము ఉంటుండగా గాఢాంధకారపు లోయల్లో మమ్మల్ని నడిపిస్తున్న ఇప్పుడు ప్రవ్వా, తుఫాను వంటి శ్రమలు మా కుటుంబాల్లో నాయనా రేపుతున్నప్పుడు ప్రవ్వా, అపవాది మా మీద రేగుతున్నప్పుడు ప్రవ్వా, ఇంకనూ నాయనా మా ఆశలు నాయనా ఇంకనూ సమాధానం లేని పరిస్థితులు, ఆశలు అడుగంటిపోయిన పరిస్థితులు, దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రవ్వా, నిన్ను నిందించే వారంగా, నిన్ను ప్రశ్నించే వారంగా నాయన అధైర్యపడిపోకుండా ప్రవ్వా, ఆశ్చర్యపడకుండా ప్రవ్వా, లోకానుసారంగా నాయన మా స్పందన ఉండకుండా ప్రవ్వా, నాయన నీ భక్తులు నాయన నీవు నాయన మా కొరకు విడిచిపెట్టిన మార్గం నా ప్రవ్వా, నాయన ఈ శ్రమల మార్గంలో ప్రవ్వా మేము సహించుటకు ప్రవ్వా, నాయన ఈ శ్రమల కొరకు నాయన మేము నియమింపబడి ఉన్నామని, మేము పిలువబడిన వారమని నాయన నీ సత్యాన్ని ఎరుగుటకు ప్రవ్వా, నాయన ఈ అల్పకాల్పు శ్రమలు ప్రవ్వా రానైన మహిమలో అవి ఎన్నదగినవి కావి అని నాయన మేము గుర్తించుటకు ప్రవ్వా, నాయన దృష్టించుటకు ప్రవ్వా మా మనోనేత్రములు తెరవమని వేడుకుంటున్నాం ప్రవ్వా. ఈ పరిస్థితులన్నిట్లో ప్రవ్వా నాయన లోకం వైపు కాకుండా ప్రవ్వా నిన్ను ఆశ్రయంగా మేము చేసుకుంటకు ప్రవ్వా, నిన్ను ఆశ్రయించుటకు ప్రవ్వా, మా ఆశ్రయ దుర్గము, మా కోట, మా కొండ అని నీ మీద ఆనుకుంటూ ప్రవ్వా, మరణం అంతవరకు ప్రవ్వా నిన్ను వెంబడించుటకు నమ్మకంగా మేము ఉండుటకు ఈ శ్రమల ప్రయాణంలో నాయన దానిలో దాగి ఉన్న నాయన ఆశీర్వాదములు మేము పొందుకుంటకు నాయన సహాయం దయచేయండి ప్రవ్వా. మీరు కనికరించి మనం వేడుకొంచున్నాం ప్రవ్వా, నీ కృప చూపించి మనం వేడుకొంచున్నాం నాయన. మేము తిరిగి వెళ్తుండగా ప్రవ్వా నీ కాపుదల, నీ కృప నాయన మెండుగా మా మీద కృమ్మరించి మనం వేడుకొంచున్నాం ప్రవ్వా. ప్రతి స్త్రీని మీరు దీవించండి, ఆశీర్వదించండి
నాయన ఏ విషయంలో మేము కనిపెడుతున్నారో ప్రభా, ఏ విషయంలో నీ సన్నిధిలో ఉపవసిస్తున్నారో ప్రభా, అంగలారుస్తున్నారో ప్రభా, ఈ సంవత్సరం నాయన అది పొందుకునే సంవత్సరంగా ఉండుటకు ప్రభా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మీ కష్టాల నుంచి విడిపించమని వేడుకొంచున్నాం నాయన, కన్నీటి నుంచి విడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు ప్రభా. నాయన మీరు కనికరించి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.